హలో హాయ్ అండి, అది నమస్కారం. దిస్ వనిషి గైస్. మనకు ఏదైతే 20 to 22కి సంబంధించినటువంటి పోలీస్ నోటిఫికేషన్ ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి 13th రాంగ్ క్వశ్చన్స్ ఉన్నాయి కదా. సో ఆ కేసుకి సంబంధించి నిన్న సుప్రీంకోర్టు నుంచి ఒక ముఖ్యమైనటువంటి తీర్పు రావడం అయితే జరిగింది. సో దానికి సంబంధించి చాలా విషయాలు చాలా మంది వీడియో చేయండి అన్న డీటెయిల్గా అని చెప్పేసి అడిగారు కాబట్టి వీడియో చేస్తున్నాను. అయితే ఇక్కడ ఫస్ట్ మీరు తెలుసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే, ఇది మనకు ఫైనల్కి సంబంధించినటువంటి రిజల్ట్, అంటే మెయిన్స్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్కి సంబంధించినటువంటి కేసు. సో దానికి సంబంధించి మాట్లాడడం అయితే జరుగుతుంది. సో ఇక్కడ మనకు ఈ రాంగ్ క్వశ్చన్ సంబంధించినటువంటి కేసు విషయంలో సో ఫైనల్ హైకోర్టుకి సంబంధించినటువంటి జడ్జిమెంట్ చూసుకుంటే గైస్, వీడియోని ఫస్ట్ ఖచ్చితంగా చివరి వరకు చూడండి, చాలా డీటెయిల్గా అయితే మాట్లాడతాను. తర్వాత వీడియో లైక్ చేయండి, దాంతోపాటు మీ యొక్క ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. సో వాళ్ళకు కూడా తెలుస్తుంది వాట్ ఈస్ వాట్ అనేది. అయితే ఇక్కడ మనకు హైకోర్టు నుంచి వచ్చినటువంటి ఫైనల్ జడ్జిమెంట్ ఏంటంటే, మనకు ఈ 13th రాంగ్ క్వశ్చన్స్ సో ఎప్పుడు వచ్చింది, ఏం చేశారు, ఆ పూర్వ హిస్టరీ మనకి ఇప్పుడు అవసరం లేదు. డీటెయిల్ పాయింట్ ఏంటంటే, ఫస్ట్ లాస్ట్ వరకు మనకు హైకోర్టు చెప్పిన పాయింట్ ఏంది. సో ఇక్కడ మీకు సింగిల్ బెంచ్కి సంబంధించిన జడ్జిమెంట్లో హైకోర్టులో సో మనకు ట్రాన్స్లేటెడ్ క్వశ్చన్స్ అయితే ఒక 4 మిస్టేక్ ఉన్నాయి. సో మిగతా అన్ని కరెక్ట్ ఉన్నాయి అనే కాన్సెప్ట్లో తీర్పు రావడం జరిగింది. ఒకసారి లేదు, దాన్ని ఒప్పుకోలేదు. సో ఒప్పుకోకపోగా మనం ఏం చేస్తామంటే, మళ్ళీ 13th క్వశ్చన్స్ మొత్తం 4 కాదండి, 13 క్వశ్చన్స్ మొత్తం టోటల్గా ఈ 4 ప్లస్ ఇంకా మనకు 8 క్వశ్చన్స్ 8-9 క్వశ్చన్స్ మనకు ఇంకా మనకు రాంగ్లో ఉన్నాయని చెప్పేసి ట్రాన్స్లేట్లు ఉన్నటువంటి రాంగ్ క్వశ్చన్స్ అన్ని కూడా చూపించడం జరిగింది. అలాగే మొత్తం 13 క్వశ్చన్స్ సో మనకు బుక్లెట్ సికి సంబంధించినటువంటిది ఇంక్లూడ్ చేస్తూ అందులో అంటే ఆ బుక్లెట్ ప్రకారంగా క్వశ్చన్స్ మెన్షన్ చేస్తూ పిటిషన్స్ వేయడం జరిగింది అభ్యర్థులు. సో అక్కడ ఏం చేసిందంటే, అక్కడ ఫైనల్ ఓయూ ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించినటువంటి సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్కి సంబంధించినటువంటి పర్సన్స్ని పెడుతూ ఒక కమిటీని ఏర్పాటు చేస్తూ ఆ యొక్క ఎక్స్పర్ట్స్ కమిటీకి, ఎందుకంటే బోర్డుకి సంబంధించిన ఎక్స్పర్ట్స్ కమిటీకి కాకుండా వేరే పర్సన్స్ అదర్ బోర్డుకి ఉండాలి అని చెప్పేసి, అదర్ బాడీకి ఉండాలని చెప్పేసి ఓయూ ఉస్మానియా యూనివర్సిటీ వాళ్ళకి ఇవ్వడం అయితే జరిగింది. సో వాళ్ళు ఏం చేశారు, దాన్ని రివ్యూ చేసి వాళ్ళు ఏదైతే ఫైనలైజ్ చేస్తారో దాని ప్రకారంగానే రిజల్ట్ వస్తాయని చెప్పేసి ఇవ్వడం అయితే జరిగింది. దాని ప్రకారం బోర్డు అండ్ మిగతా వాళ్ళు అంగీకరించాలి అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇన్ కేసు మీకు ఆ విషయంలో మీకు ఇంకా మీరు సాటిస్ఫై కాకపోతే మీరు ఫర్దర్ సుప్రీంకోర్టు కూడా వెళ్ళవచ్చని అక్కడ లాస్ట్గా చెప్పినటువంటి మాట. సో దాన్ని బేస్ చేసుకొని కొంతమంది అభ్యర్థులు అంటే మనకు అక్కడ న్యాయం జరగలేదు, ఎందుకంటే దానికి మళ్ళీ యాడ్ కావడం, కలవడం, తీసేయడం అనే పెద్దగా ఏం జరగలేదు కాబట్టి సో దాన్ని ఉద్దేశిస్తూ అభ్యర్థులు ఏం చేశారు, మళ్ళీ న్యాయం కోసం అనేది సుప్రీంకోర్టుకి వెళ్ళడం జరిగింది. సో ఫైనల్ ఎగ్జామినేషన్ బేస్ చేసుకొని సో ఈ రాంగ్ క్వశ్చన్స్ మీద సుప్రీంకోర్టు ఇప్పుడు చేసినటువంటి తీర్పు ఏంటి అంటే, ఏదైతే హైకోర్టుకి సంబంధించినటువంటి తీర్పును సమర్థిస్తూ ఆ ఆర్డర్ కాపీ కూడా చూసుకోవచ్చు, నేను మీకు ఒక సైడ్కి పెట్టేశాను. అక్కడ సమర్థిస్తూ ఒక 4 వారాల్లో 4 అంటే 2 monthsలో మొత్తం 8 వారాల్లో ఫైనల్గా మొత్తం రిజల్ట్ ఏదైతే మార్క్స్ కలుస్తాయా లేదా అవన్నీ చూసేసి మీరు ఫైనల్ దీన్ని ముగించేయాలని చెప్పేసి చెప్పడం జరిగింది. బట్ మనకు ఆర్డర్ కాపీలో మాత్రం 4 వీక్సే ఉండడం జరిగింది, అంటే 1 month మాత్రమే. ఈ 1 month లోపల సో మనకు ఇది అంతా మీకు ఏదైతే సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ కమిటీ ఉన్నదో సో వాళ్ళకి పంపించండి. సో హైకోర్టు చెప్పిన దాని ప్రకారంగా మళ్ళీ రివ్యూ చేయండి. సో ఖచ్చితంగా మీకు మార్క్స్ కలిస్తే మీకు రిజల్ట్ ఇవ్వండి వీళ్ళకు, లేకపోతే మీరు ఫర్దర్ కంటిన్యూ అవ్వచ్చు అనే కోణంలో తీర్పు అయితే రావడం జరిగింది. అంటే ఇక్కడ ఏదైతే మనకు ఇక్కడ చెప్పడం అయితే జరిగిందో హైకోర్టు దాన్నే సమర్థిస్తూ అది సరైనదే అనే విధంగా మళ్ళీ దాని మీద మళ్ళీ రిజల్ట్కి అవకాశం ఇవ్వాలని చెప్పేసి చెప్పింది. ఇక్కడ రిజల్ట్ అనే మాట నేనెందుకు వాడుతున్నాను, సో మనకు ఎగ్జాక్ట్గా అక్కడ రిజల్ట్ అని లేదు మరి మనకి ఇచ్చినటువంటి ఆర్డర్ కాపీలో. సో కానీ ఇక్కడ కొన్ని క్వశ్చన్స్ రేజ్ అవుతాయి అభ్యర్థులకు ఎవరికైనా సరే. సో ఎందుకంటే 1/2 మార్క్తోని 1 మార్క్తోని 2 మార్క్స్తోని జాబ్ మిస్ అయినటువంటి పర్సన్స్ ఎంతో మంది ఉన్నారు. సో కాబట్టి వీళ్ళందరికీ ఎన్నో రకాల జాబ్ వచ్చిన వాళ్ళకు కూడా కొన్ని రకాల డౌట్లు ఉంటాయి. చూసుకుంటే ఫస్ట్ ఇక్కడ మళ్ళీ రిజల్ట్ వస్తుంది. ఒక రకంగా చూసుకుంటే ఇక్కడ ఒకవేళ మార్క్స్ యాడ్ అవుతాయా, లేక యాడ్ అయినా తీసేసినా సో మనకు తీసేయడం అనేది ఉన్నది. రాంగ్ క్వశ్చన్స్ ఉన్నాయి 13 క్వశ్చన్స్లలో, కనీసం ఎన్నో కొన్ని కలిసినా మళ్ళీ కొంతమందికి లాభం చేకూరుతుంది కదా. సో దాని ప్రకారంగా సో మరి కొంతమంది మెరిట్ రావచ్చు, కొంతమందికి పోస్ట్ కేటగిరీ చేంజ్ కావచ్చు. ఇప్పుడు టీఎస్ఎస్ ఉంటే ఏఆర్ కానీ, ఏఆర్ ఉంటే మనకి లేకుంటే సివిల్ కానీ ఇట్లా వచ్చే ఛాయిస్లు ఉంటాయి కదా. సో ఆ విధంగా మళ్ళీ రిజల్ట్ అనే వర్డ్ నేను వాడుతున్నాను. సో ఇవన్నీ జరుగుతాయి కాబట్టి దానికి రిజల్ట్ అంటున్నాను. అండ్ నెక్స్ట్ జాబ్ వచ్చిన వారి పరిస్థితి ఏంటి, దాని తర్వాత అందరికీ మార్క్స్ కలుస్తాయా లేదా కొంతమందికి కలుస్తాయా, మరి జాబ్ రావడానికి అవకాశం ఉందా లేదా. ఇప్పుడు ఇవన్నీ విషయాలు మాట్లాడుకుంటే ఇక్కడ జాబ్ వచ్చిన వారి పరిస్థితి ఏంటంటే, జాబ్ వచ్చినటువంటి పర్సన్స్కి అయితే ఇప్పుడున్నటువంటి పరిస్థితి ప్రకారంగా అయితే ఏం ప్రాబ్లం అయితే కాదు. సో ఎందుకంటే ఇక్కడ నేను ఒక పాయింట్ చెప్తాను, లాస్ట్ కంక్లూజన్ ఇస్తాను. అండ్ అందరికి మార్క్స్ కలుస్తాయా లేదా, అందరికి ఇప్పుడు ఈ రివ్యూ ఏదైతే ఉందో ఎక్స్పర్ట్స్ సంబంధించినటువంటి కమిటీ ఏదైతే ఉందో వీళ్ళు నిజంగానే ఈ 13లలో ఇన్ని తప్పున్నాయని ఫైనలైజ్ చేస్తే చెప్పితే బోర్డుకి అది చెప్పితే బోర్డు ఏం చేస్తుంది, తప్పకుండా
అందరికీ మార్కులు కలుస్తాయి. ఇది ఓన్లీ పిటిషన్ చేసినటువంటి పర్సన్స్కే కాదు, ప్రతి ఒక్కరికి కూడా మార్క్స్ కలుస్తాయి. ఇది మనకు ఇది ఇక్కడ ఒక పాయింట్ ఇది. సో అందరికి కలుస్తాయి. దాని తర్వాత మనకు ఎవరైతే ఉన్నారో సో వాళ్ళకు కొంతమందికి అవకాశం దొరకవచ్చు, దొరకకపోవచ్చు. ఎందుకంటే బోర్డు ఏది నిజంగానే ఉన్నాయా లేవా, క్వశ్చన్స్ పర్ఫెక్ట్ ఉన్నాయా లేవా అనేది ఏదైతే సబ్జెక్ట్స్ ఎక్స్పర్ట్స్ కమిటీ చెప్తుందో ఆ రివ్యూ మీదే ఆధారపడి ఉంది ఇప్పుడు మళ్ళీ. నెక్స్ట్ జాబ్ వచ్చే అవకాశం ఉందా? ఒకవేళ నిజంగానే మార్క్స్ కలుస్తాయి, ఇక్కడ నిజంగానే తప్పున్నాయంటే అవి ఎన్ని మార్కులో వాటిని కలుస్తారు, లేదా అవి తీసేస్తడం వల్ల కొంతమందికి ఏమవుతుంది, అప్పుడు అవి కరెక్ట్ అయినటువంటి పర్సన్స్కి తగ్గిపోవడము, లేకుంటే అవి రాంగ్ అయినటువంటి పర్సన్స్కి యాడ్ కావడము జరుగుతుంది. అంటే ఇప్పుడు హాఫ్ మార్క్తో 1 మార్క్స్తో 2 మార్క్స్తో ఎవరైతే అటు ఇటు ఉన్నారో సో వీరందరికీ కూడా మనకు జాబ్ రావడం కానీ పోవడం కానీ అలా జరుగుతుంది. బట్ ఒక్కసారి జాబ్ వచ్చిన తర్వాత తీసేయడం అనేది అంత ఈజీ మ్యాటర్ కాదు. సో మళ్ళీ ఏదైనా దానికి ఆల్టర్నేటివ్ బోర్డు ఆలోచిస్తుంది. ఓకేనా? అండ్ ఇక్కడ జాబ్ వచ్చే అవకాశం ఇక్కడ ఈ జాబ్ రావడానికి ఇక్కడ సెకండ్ పాయింట్ విషయంలో ఇదే చెప్పదలుచుకున్నాను. ఎందుకంటే ఇప్పుడు జాబ్ వచ్చిన వాళ్ళను తీసేయడం అనేది సో అంత ఈజీ మ్యాటర్ కాదు. మళ్ళీ వాళ్ళు బోర్డుకి వెళ్ళడం అయితే జరుగుతుంది, దానికి న్యాయం చేయాలి. ఎందుకంటే ఇంత టైము ఇంతగానం ఉంటుంది కాబట్టి. ఇప్పుడు ఎగ్జాంపుల్గా చూసుకుంటే ఇప్పుడు ఏదో మనకు రీసెంట్గా వచ్చినటువంటి బెంగాల్ దగ్గర ఒక 10-15 ఏళ్ళ తర్వాత మనకు తీర్పు రావడం జరిగింది, దాన్ని రద్దు చేయండి మొత్తంగా అని చెప్పేసి కూడా రావడం జరిగింది. సో ఇక్కడ మనకు రద్దు అనే కాన్సెప్ట్ లేదు. ఇక్కడ కేవలం కొన్ని క్వశ్చన్స్ మాత్రమే రాంగ్ ఉన్నాయి కాబట్టి సో వాటికి మాకు న్యాయం కావాలని కొంతమంది మనకు ఏదైతే అన్యాయం జరిగినటువంటి పర్సన్స్ ఉన్నారో వాళ్ళ యొక్క జాబ్ ఆస్పిరెంట్స్కి ఇది ఎంతో కొంత హెల్ప్ అయితే అవుతుంది, వాళ్ళ యొక్క ఎలిగేషన్ ఇది. అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఇది కొంతమందికి సంబంధించే కాదు, చాలామంది దీనివల్ల వాళ్ళకు, ఎందుకంటే ఒక మార్కు హాఫ్ మార్క్ అనేది చాలా విలువైనది. ఎందుకంటే ఒక కొత్త జీవితాన్ని జాబ్ ఉద్యోగంలో వారికి ఒక కొత్త జీవితాన్ని క్రియేట్ చేస్తుంది. అండ్ వచ్చిన వాళ్ళు దాని పరంగా వచ్చినటువంటిది ఇప్పటివరకు వాళ్ళు తీసుకున్నటువంటిది కానీ చేసినటువంటిది కానీ దాని పరంగా కూడా వాళ్ళు న్యాయానికి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. సో అదన్నమాట మ్యాటర్. సో ఇదంతా కూడా మరి నా రివ్యూ ఏంటి అంటే దీనిపైన నా ఒపీనియన్ ఏంటంటే ఇక్కడ లాస్ట్ చూసుకుంటే ఇదే ఎక్స్పర్ట్స్ కమిటీ ఆల్రెడీ పంపించడం జరిగింది. అప్పుడు వాళ్ళు ఏంది చెప్పండి, ఇప్పుడు వాళ్ళు చెప్తారని గ్యారెంటీ ఉందా అంటే ఓపెన్గా మాట్లాడుతున్నాను. సో అప్పుడు ఎక్స్పర్ట్స్ కమిటీకి పంపించారు ఇవే క్వశ్చన్స్, వాళ్ళు రివ్యూ చేశారు. సో ఇప్పుడు ఏమైంది, దాని పట్ల వాళ్ళు ఏం అంటే అన్ని కరెక్ట్ ఉన్న కాన్సెప్ట్లోకి వచ్చేసినారు. బట్ ఇక్కడ ఏమైంది, మళ్ళీ దాని పట్ల నిజంగానే కొన్ని క్వశ్చన్స్ రాంగ్ ఉన్నాయి, వీటిని తీసేసి మళ్ళీ మేము రిజల్ట్ ఇస్తున్నామని అప్పుడైతే చేయలేదు. మరి ఇప్పుడు చేస్తుందా? మరి ఉస్మానియా యూనివర్సిటీ వాళ్ళకే ఇప్పుడు మళ్ళీ అదే బోర్డుకి అదే ఎక్స్పర్ట్స్ కమిటీకి ఇస్తుందా, లేకుంటే అదర్ బాడీకి ఇస్తుందా అనేది ఒక క్లారిటీ అయితే నాకైతే లేదు. సో ఫర్దర్ నేను దాని గురించి తెలుసుకొని చూస్తాను, వీడియో తెలుసుకొని చేయడానికి ట్రై చేస్తాను. అయితే ఇక్కడ నా డౌట్ ఏంటంటే మళ్ళీ వాళ్ళకి ఇస్తారో మళ్ళీ కొత్త వాళ్ళకి ఇస్తారో తెలియదు. వాళ్ళు కొత్త వాళ్ళకి ఒకవేళ ఇన్ కేసు ఇస్తే వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారో తెలియదు. అంటే ఎవరైనా సరే ఇప్పుడు గవర్నమెంటే కానీ బోర్డే కానీ ఇంత దూరం ఒక నోటిఫికేషన్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసిందనే చెప్తాం. సో కంప్లీట్ అయ్యింది, సో అక్కడ ఉంది. ఇప్పుడు కొత్త నోటిఫికేషన్స్ గురించి గవర్నమెంట్ ఆలోచనలో ఉంది. బట్ దీన్ని ఇప్పుడు మళ్ళీ సీరియస్గా తీసుకొని దీన్ని పట్టించుకుంటుందా, ఇంత స్పీడ్గా ఇది అవుతుందా కాదా, సో మళ్ళీ ఏ రకమైనటువంటి అదిగా వాళ్ళు క్వశ్చన్ అంటే బోర్డు తరఫున ఎలాంటి క్వశ్చన్ వస్తుందో తెలియదు కాబట్టి ఏం చేస్తారనేది తెలియదు, చూడాలి మరి. సో ఇది నేనైతే అనుకుంటున్నాను. ఇది మొత్తంగా ఇది ఒకవేళ అవుతే మాత్రం చాలామందికి అంటే కొంచెం ఏదైతే ఈ రాంగ్ క్వశ్చన్స్ వల్ల, ఎందుకంటే కొంతమంది ఇప్పుడు జాబ్ వచ్చిన వాళ్ళకి కూడా ఇందులో క్వశ్చన్స్ కలవడానికి అవకాశం ఉంది కదా. సో అదా వినడం ఎంతోమందికి అవకాశం అవుతుంది. నిజంగా సీరియస్ ఆస్పిరెంట్స్ ఎవరైతే చదివినారో వాళ్ళు నిజంగా చదివినప్పటికీ వాళ్ళకు ఇక్కడ వాళ్ళు పెట్టినప్పటికీ కూడా అది రాంగ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది కాబట్టి సో మరి వాళ్ళకు కూడా న్యాయం జరిగి 1 మార్క్, హాఫ్ మార్క్, 2 మార్క్స్తో పోయినటువంటి వాళ్ళకు జాబ్ వస్తే బాగుండని అయితే కోరుకుంటున్నాను. ఇది మ్యాటర్. ఖచ్చితంగా దీన్ని లైక్ అయితే చేయండి అండ్ ఫర్దర్ అప్డేట్ అయితే కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. జై హింద్.